అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు వనం మనం అనే కార్యక్రమాన్ని పునరుద్ధరించి వనాలను జనాల దగ్గరికి చేరువ చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలంపు మేరకు నేడు వన మహోత్సవంలో భాగంగా బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల యందు మొక్కలు నాటే కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, స్థానిక శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. పర్యావరణ రక్షణ, మానవ మనుగడకై శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని తిలకించి వారి సందేశాన్ని విందాం. ఓకే మేడం, అది మన చల్లగా ఉందన్న అలాగా. మేడం గారు రైట్, ఓకే. ట్రైనింగ్ కలెక్టర్గా మన దగ్గర పంపించలేదా బాబు? కనపడితే కొట్టేయడమే. మేడం గారు డిఎఫ్ఓ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారు సత్కరిస్తారు. కలెక్టర్ శ్రీమతి జి సృజన గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. సత్కరిస్తారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ సుభాన్ నాట్వాల్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. డిఆర్ఓ సోమరాజు వారికి పట్టుకునే బాధ్యత. మన ఎన్టీఆర్ జిల్లాలో అడవులు 29,784 స్క్వేర్ కిలోమీటర్. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి మొక్కలు నాటి కొద్ది సైలెంట్ అమ్మా, సైలెంట్గా ఉండాలి. సైలెంట్. మొక్కలు ఎందుకు నాటాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని దాన్నే కిరణజన్య సమగ్రి అంటాం. దాని ప్రాముఖ్యత ఏంటంటే మనకు సముద్రం నుంచి ఉప్పెన్లు, తర్వాత మనంతా కూడా ఈ చెట్టు, దరంట వేప చెట్టు, మరిగానుక చెట్టు, నిదురా గన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, కోడిపుంజు పూల చెట్టు, పున్నా చెట్టు, వరి చెట్టు, పొలిమేర మర్రి చెట్టు, పొలంగట్ల చింత చెట్టు, చెట్టు పెట్టు, చెట్టు పెట్టు పెట్టు పెట్టు, రావి చెట్టు, గంగరావి చెట్టు, దరంట వేప చెట్టు, మరిగానుక చెట్టు, పెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు, దరంట వేప చెట్టు, మరిగానుక చెట్టు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు వనం మనం అనే కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించి వనాల్ని జనాల దగ్గరికి చేరువ చేయాలనే మన ముఖ్యమంత్రి గారి తలంపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెల్లోనూ, నగరంలోనూ, మున్సిపాలిటీల్లోనూ ప్రతి దగ్గర కూడా ఈరోజు వన మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఇందాక మా డిఎఫ్ఓ గారు చెప్పినట్టు దానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది కూడా అన్నట్టుగా రాత్రి నుంచి వర్షాలు పడి మనం ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ప్రతి మొక్క తనంతట తానే బ్రతికే విధంగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనుకోవాలి. సో ఇంత మంచి తలంపు చేసినందుకు దానికి మనందరం కూడా చేదోడుగా మన బాధ్యతగా ఒక మొక్క నాటి దాని బాధ్యతని, దాన్ని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఆ విధంగా మన దేశంలో ఉండే 140 కోట్ల జనాభా కూడా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఒక మొక్క నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకుంటే 140 కోట్ల మొక్కలు ఈ వర్షాకాలంలోనే మనం పెంచిన వాళ్ళం అవుతాం.
మనం ఒక్కళ్ళం పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అనుకుంటాం, కానీ ఆ ఒక్కొక్కరు చేరి 140 కోట్లు అంటే ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న 33% ఫారెస్ట్ కవర్ ఇట్టే అయిపోతుంది. సో మనం అందరం చిన్నవాళ్ళము, మనం ఒక్కళ్ళం చేస్తే ఎంత అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయాలి. పర్యావరణ మార్పుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎంతసేపు అవి పుస్తకాలకో ఆర్మ్ చైర్ డిస్కషన్స్కో పరిమితం అయిపోకుండా ఎక్కడో ఎవరో చెయ్యాలి, వాళ్ళు ఎవరో చెయ్యట్లేదు కాబట్టి మన జీవితాలు బాగుపడట్లేదు అనేది కాకుండా మన వంతుగా మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలు ఈ పర్యావరణ మార్పుకి ఏ విధంగా దోహదం చేస్తాయి, మంచికి ఏ విధంగా దోహదం చేస్తాయో చిన్న వయసు నుంచి మీరందరూ కూడా అలవర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జనరల్లీ స్కూళ్ళలోనే పెడతాం. బికాజ్ భవిష్యత్తు మీరే కాబట్టి, భవిష్యత్తు మేము నడిపిస్తున్న ఈ సమాజాన్ని అనుభవించే వాళ్ళు మీరే కాబట్టి మంచి జరగాలి అంటే మీ భాగస్వామ్యం కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇవి స్కూళ్ళలో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈరోజు వన మహోత్సవం కూడా ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేసాం. అంటే ఎక్కువగా ఇలాంటి స్కూళ్ళ ఆవరణలోనూ రోడ్లకు అవతల, రోడ్లకు ఇరువైపులా నాటే విధంగా, అంటే మొత్తం మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఈరోజు థీమ్ తీసుకోవడం జరిగింది. సో దయచేసి మీ ఇంట్లోనో మీ చుట్టుపక్కలలోనో మీ స్కూల్లో అయినా పర్వాలేదు, ఒక మొక్క నాటి అది బతికేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటామనే ప్రతిజ్ఞ ఈరోజు మనందరం తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగలాగా జరపడానికి చూస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారని, మనసా వాచ కర్మేణది ఈ ప్రతిజ్ఞ తీసుకొని ఖచ్చితంగా ఒక పచ్చని భవిష్యత్తు వైపు, లిటరలీ ఫిగరేటివ్లీ పచ్చని భవిష్యత్తు వైపు మనందరం కూడా నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లలు సైలెంట్గా ఉండమ్మా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2024 వన మహోత్సవం, అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఈరోజున ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బిషప్ ఆద్రియా స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఈ స్కూల్ అంటే నాకెంతో ఇష్టం. మొన్న కూడా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా అదే చెప్పా. మళ్ళా మీ స్కూల్లో ప్రోగ్రాం అనగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడవచ్చు, కలవచ్చు అని చెప్పి ఈ స్కూల్కి వెంటనే రావటం కూడా జరిగింది. ఇప్పుడే డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే అధికారులు, మీ కరస్పాండెన్స్ గారు అందరూ కూడా చెప్పారు వన మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి, చెట్లు మొక్కలు ఎందుకు నాటాలి, ఆ మొక్కలు మనకి ఏం చేస్తాయని. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ మొక్కలు అనేది, చెట్లు అనేది మనకి ప్రాణవాయువునిచ్చేయి. మనమేమో ప్రాణవాయువుని పీల్చి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. కానీ మొక్కలు ఏం చేస్తాయంటే, చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ ఇస్తాయి. మీకు అన్ని పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి అన్నీ. దాన్ని మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీ పక్కనే, కాంపౌండ్ వాళ్ళ పక్కనే డిఎఫ్ఓ గారి ఆఫీసు. దాదాపు ఈ స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎలిమెంటరీ కానీ ఇక్కడ కానీ కాలేజీ కానీ. 2000 మంది తలోక మొక్క తీసుకొని డిఎఫ్ఓ గారికి చెప్తాం, మొక్కలందరినీ మీకు ఉచితంగా ఇవ్వమని చెప్పి మీ స్కూల్లోనే పెట్టిస్తాం మొక్కలన్నీ. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క, ప్రధానమంత్రి గారు ఏవైతే పిలుపునిచ్చారో, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటమని పిలుపునిచ్చారో దాన్ని మనం నెరవేర్చే విధంగా, ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మనందరి కోసం. మొక్కలు లేదే, చెట్టు లేదే ఏమీ పర్యావరణం లేదు, వర్షాలు పడవు, ఆక్సిజన్ ఉండదు, అన్ని రకాలుగా వినాశనాలే. కాబట్టి భవిష్యత్ తరాలకి మనం అందించాల్సిన మంచి వాతావరణం అందించాల్సిన, మంచి పర్యావరణం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భవిష్యత్తు మీది. కాబట్టి ఆ బాధ్యత మీరు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కనుక తీసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళా మీరు పెద్ద ఈ నెక్స్ట్ జనరేషన్కి ఆ బాధ్యతలు అందించగలుగుతారు. కాబట్టి దయచేసి
పిల్లలందరూ సీరియస్గా తీసుకొని మీకు మంచి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, మీ కాలేజ్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, మీకు అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నాం కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని వన మహోత్సవాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవాళ ఆల్ దే ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల వాళ్ళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చేపడుతున్న ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రతిజ్ఞ చేసి, ఇన్నాడు మీ తోటి స్టూడెంట్స్ మంచి పాట పాడారు, ఎక్కడ ఏ చెట్టు నాటాలో కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనం అందరం ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మా పిల్లలందరికీ ఆశీస్సులు దీవెనలు అందిస్తూ మంచి వాతావరణంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సముద్ర స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.